ఇక మీడియాలో చర్చ జరుగుతున్న మరొక అంశము ఇవాళ మీడియాలో ప్రధానంగా వచ్చింది. రంగంలోకి కేటీఆర్. లోక్సభ ఎన్నికల్లో ఇటీవల ఒక సర్వే వెలువడింది. ఆ సర్వేలో వెల్లడైన అంశము కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతున్నదని, మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీ ఉంటుందని. దీనికి కాస్త కుడి ఎడమ బీఆర్ఎస్ అధినాయకత్వం లోక్సభ ఎన్నికలపైన ప్రధానంగా దృష్టి సారించింది. అందులో మనం గతంలో అనుకున్నట్టుగానే చేవెళ్ళ, నిజామాబాదు, మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, హైదరాబాదు, సికింద్రాబాదు, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ ఈ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో జహీరాబాద్ కూడా ఉన్నది. ఈ నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్కి వచ్చిన ఎమ్మెల్యే సీట్లు ఓడిపోయినాయి. అక్కడ వచ్చిన వీటన్నిటిపైన కూడా ఒక అధ్యయనం జరుగుతున్నది. ఈ అధ్యయనం ఆధారంగా చేసుకొని ఇప్పటికే సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. ఎక్కడైతే పార్టీ ఓటమి పాలైందో, ఉదాహరణకు మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం, నాగర్ కర్నూలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 లోక్సభ నియోజకవర్గాలు. ఈ 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో తీసుకుంటే కనుక కేవలము 2 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. ఈ 2 స్థానాల విషయంలో ఇక్కడ బీఆర్ఎస్ ఏ వ్యూహాన్ని అమలు చేయాలి, ఏ సామాజిక వర్గాన్ని పట్టుకోవాలి, గతంలో చేసిన పొరపాట్లు ఏమేమి ఉన్నాయి, ఇన్ఛార్జ్గా ఎవరుండాలి, గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు, ఈసారి మీడియా నుంచి మొదలుకుంటే కనుక గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త వరకు ఎవరిని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లడంతో పట్టుదలతో కేటీఆర్ ఉన్నట్టు తెలుస్తున్నది. పార్టీలో అంతర్గతంగా ఇప్పటికే ఓటమి పైన సమీక్ష జరిగింది. మొత్తము 119 స్థానాలకు గాను 39 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకున్నది. 80 స్థానాల్లో ఓటమి పాలైంది. దగ్గర 60 స్థానాల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్య ఓట్ల అంతరం చాలా భారీగా ఉన్నది. 50,000, 40,000, 50,000 ఓట్ల అంతరం కూడా ఉన్నది. ఈ అంతరానికి గల కారణాలు ఏమిటి? ఏ సామాజిక సమూహాలు బీఆర్ఎస్కు దూరం అయిపోయినాయి? బీఆర్ఎస్ నుంచి ప్రజలు ఆశించింది ఏమిటి? బీఆర్ఎస్ ప్రజల ఆశలను ఆకాంక్షలను ఎట్లా పట్టుకోలేకపోయింది? ఇచ్చిన హామీలలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా? ఇవన్నీ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షులుగా కేటీఆర్ వరుసగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ కూడా హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరికి దిశానిర్దేశం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు తెచ్చుకోవాలి. దీంతో పాటుగా పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం అంటే ఇటు కర్ణాటక, మహారాష్ట్ర, ఈ హైదరాబాదు ఆనుకొని ఉన్నా లేదా పూర్వపు హైదరాబాద్ సంస్థానం ఆనాడున్న 16 జిల్లాలు, ఈ ఈ ప్రాంతాల లోపల పక్క రాష్ట్రం కర్ణాటక, మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ పోటీలో ఉండబోతున్నది. కాబట్టి మొత్తము ఒక సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్లాలన్న ఆలోచన బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. కేటీఆర్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కూడా చేయబోతున్నారు. ప్రధానంగా ఓడిపోయిన నియోజకవర్గాలు ఏవైతున్నాయో, ఉదాహరణ పెద్దపల్లి నియోజకవర్గం, ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్ని ఎమ్మెల్యేలు గెలుచుకున్నది, గెలవని ఎక్కడున్నది, ఈ గెలవని దగ్గర పోయి తిరిగి వాళ్ళని కలిసి రావడం, నాయకత్వాన్ని మరోసారి ఉత్సాహపరిచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బహుశా కేటీఆర్ పర్యటనకు సంబంధించిన కసరత్తు కూడా తుది దశకు చేరుకున్నట్లు మీడియా కథనాలు చెప్తున్నాయి. బహుశా ఈ 4-5 రోజుల లోపలనే కేటీఆర్ జిల్లాల పర్యటనకు సంబంధించిన నాయకులను కలిసి రావడము, ఆయా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక రకమైన పరిస్థితి ఉంటుంది. ఒక దగ్గర కొన్ని ప్లస్లు ఉంటాయి, ఒక దగ్గర కొన్ని మైనస్లు ఉంటాయి. ఒక దగ్గర నాయకుడే మైనస్ అవుతాడు, ఒక దగ్గర నాయకుడే ప్లస్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఏ లోపం ఉందో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఒక ప్రణాళికను పక్కా వ్యూహంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్ళే పనిలో ఉన్నది. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు సంయుక్తంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్ళే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు మీడియా కథనాలు చెప్తున్నాయి.